నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వీకోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరిగింది. ఇక ధరల విషయానికి వస్తే ధరలు చామంతి నిన్నటి కంటే ఒక 30 రూపాయల నుండి 40 రూపాయలు తగ్గడం అయితే జరిగింది. ఇక బంతి వచ్చేసి కేజీ పైన ఒక 5 రూపాయల నుండి 6 రూపాయలు పెరగడం అయితే జరిగింది. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ సెంటెల్లో వచ్చి స్టాప్ నెంబర్ 1 వచ్చేసి 190 రూపాయలు పోవడం అయితే జరిగింది సెంటెల్లో. ఇక సెంట్ వైట్ వచ్చేసి 140 నుండి 160 దాకా. ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి 130 నుండి 145 వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి 100 రూపాయలతో నుండి 160, 170 రూపాయలు మీడియం ధరలు. మిగతా అంతా కూడా నెంబర్ 1 క్వాలిటీలో వచ్చేసి 230 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోట మార్కెట్లో బంతిపూల స్టాక్ అనేది కొంచెం తక్కువగానే రావడం అయితే జరిగింది. కొద్దిగా డిమాండ్ అనేది కూడా ఏర్పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి టాప్ నెంబర్ 1 క్వాలిటీ 27 రూపాయల వరకు కూడా 1-2 బ్యాగులు పోయాయి. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఆరెంజ్ వచ్చేసి 1-2 బ్యాగులు 30 రూపాయల ధర పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా 5 రూపాయలతో నుండి 25 రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. ఇక నంగిల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి 70 రూపాయలతో నుండి 160 రూపాయలు, 150 రూపాయల వరకు కూడా ఎల్లో సెంటెల్లో పోవడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ వచ్చేసి 120 రూపాయలతో నుండి 130, 140 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి కేజీ రోజా పూలు వచ్చేసి 100 రూపాయలతో నుండి 210 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వస్తే అక్కడ కూడా ఈరోజు కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి 25 రూపాయల దాకా ఎల్లో బంతిపూలు, ఆరెంజ్ వచ్చేసి 26, 27 రూపాయల దాకా నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో కూడా ఈరోజు కొద్దిగా పెరిగినట్ల మార్కెట్ విశేషాలు చెప్తున్నారు. ఇక కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి మనకు 70 రూపాయలు, 80 రూపాయలతో నుండి 140, 150, 160 రూపాయలు కూడా బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ వచ్చేసి మనకు 110 రూపాయలతో నుండి 135 రూపాయల వరకు కూడా సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది. ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి 90 రూపాయలతో నుండి 130 రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్లో కేజీ రోజా పూలు వచ్చేసి 70 రూపాయలతో నుండి 210 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఇక ఎల్లో రోజ్ వచ్చేసి 230 రూపాయలు, ఇక అరకాసి వచ్చేసి 190 రూపాయలు, ఇక వైట్ వచ్చేసి 160 రూపాయలతో నుండి 180 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో కూడా ఈరోజు కొద్దిగా డిమాండ్ అనేది ఏర్పడింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతి వచ్చేసి 5 రూపాయలతో నుండి 19, 20, 21, 22 రూపాయల వరకు కూడా బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఇక శాంపుల్ పూలు వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ కూడా శాంపుల్ పూలు వచ్చేసి 25 రూపాయలు, మిగతా అంతా కూడా 20 రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది. క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక కోలార్ పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరులో కూడా ఇదే విధంగా వీకోట కోలారు నంగిల్ మార్కెట్లో ఏ రేట్లు అయితే ఉన్నాయని కూడా ఆ రేట్లో కూడా మనకు కోలార్లో కూడా కోలార్ మార్కెట్లో ఏం రేట్లు అయితే ఉన్నాయో అనేది పలమనేరులో కూడా ఇంచుమించు అదే రేట్లు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది. రైతులందరూ కూడా దీన్ని చూసిన తర్వాత మన ఛానల్ కోసం లైక్ కానీ షేర్ కానీ చేసి మీ వంతు సహాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్.